డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ కంపెనీ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ డిస్కస్ చేసాం. టుడే క్లాస్ లో మనం ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. సో ట్రేడింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? Buying and selling of బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే. సో మన బిజినెస్ లో మన నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ బిజినెసా, బట్టల బిజినెసా, ఎలక్ట్రికల్ గూడ్సా, కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, ఓకే, మెడికల్ స్టోరా? సో బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఏంటి? మీ లోకల్ డిస్ట్రిక్ట్ లో మీ బిజినెస్ ఉంటుంది. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి వాటి మీద మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకొని మీ లోకల్ గా మీరు సేల్ చేసుకుంటారు. అది ప్రాసెస్ అక్కడ. ఓకే. మీరు మొబైల్ షాప్ అనుకోండి, హైదరాబాద్కి వెళ్ళి ఒక 10 మోడల్స్ మొబైల్స్ ఒక 5 లక్షలు పెట్టి పర్చేజ్ చేశారు. ఒక్కొక్క మొబైల్ 10,000. దాన్ని మీరు ఏం చేస్తారు? లోకల్ గా 20,000కి సేల్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్ లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. సో ఈ పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ మనకి ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, శాలరీ అడ్వాన్సెస్ వస్తాయి, రేట్ డిస్కౌంట్స్ వస్తాయి, క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి, రిటర్న్స్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ ఎలా చేయాలనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే, డన్. ఇక్కడ ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ జిఎస్టీ అని నేనే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనకు సెకండ్ మెటీరియల్ ఏంటంటే జస్ట్ జిఎస్టీ నెంబర్ ఉంది అంటే అక్కడ ట్యాక్స్ ఉందని అర్థం. మీరు అర్థం చేసుకోవాలి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ గా వేసి పెట్టండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి 37. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెజర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా క్రియేట్ అవుతాయి. ఇక్కడ జూలై నుంచి స్టార్ట్ అయింది కదా, 1/7 ఇవ్వండి డేట్. మంత్లీ ఒకసారి మార్చుకోండి. ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ, 15 lakhs. ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఆల్ట్ సి, బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సేవ్. కంట్రా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 50,000. కంట్రోల్ ఏ, సేవ్. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్, ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, 1,50,000. సో ఇక్కడ చెక్, ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ, పేమెంట్, ఆల్ట్ సి, ఎస్డి ఆఫీస్ డిపాజిట్స్. కంట్రోల్ ఏ, 25,000. ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ, తర్వాత మళ్ళీ పేమెంట్ అసెట్స్, ఆల్ట్ సి. సెల్ ఫోన్ అసెట్స్, కంట్రోల్ ఏ, 5,500. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 25,000, ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్స్ 5,000, ఆల్ట్ సి. మోటార్ వెహికల్ ఫిక్స్డ్ అసెట్స్ 50,000. చెక్, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి, ఏ టు జెడ్. సన్రీ క్రియేటర్స్. జిఎస్ నెంబర్ ఇవ్వాలి 37. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి.
is purchase accounts, goods, alt C, high capacity, stabilizers, alt C, stabilizers. ఓకే, కేటగిరీ అవసరం లేదు, నో పెట్టేద్దాం. F12 వెళ్ళి నో పెట్టండి. alt C, ఇన్వాయిస్ నెంబర్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా అవసరం లేదు, నో పెట్టండి. డిస్టర్బ్ చేయకుండా హెచ్ఎస్ఐ నెంబర్ మీరు అక్కడ ఉండే తెచ్చుకోండి. పర్సంటేజ్ ఎంత? 28%. 600, 60,000. దాని కింద విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, ఆల్ట్ సి, జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, జిఎస్టీ. ఇక్కడ 26,800 సరిపోయింది మ్యాచ్. సేవ్ చేయండి. మళ్ళీ అదే A to Z ట్రేడర్స్ నుంచి మన బిజినెస్ మరికొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది. ఆల్ట్ సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్, 28%, 1,500. ఆల్ట్ సి, వన్వెల్ హోమ్స్, ఆల్ట్ సి, కంట్రోల్ ఏ, నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 5%. ఆల్ట్ సి, సబ్మెర్సిబుల్ పంప్స్, పంప్స్, 5%. 100, 2,000. దాని కింద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఓకే, ఎక్కడ పైన 400 కదా, 50, 400. లో కెపాసిటీ ఎన్ని? 100, 400. సైలెంట్గా ఉన్నారు, మిస్టేక్ ఉంటే. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్ 10,000. ఆల్ట్ సి, క్యాష్ పేమెంట్, ఆల్ట్ సి, డ్రాయింగ్స్, క్యాపిటల్, క్యారేజ్ ఇన్వాయిస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత పేమెంట్, ఆల్ట్ సి, ల్యాండ్ ఎక్స్పెన్సెస్, 1 lakh, చెక్, ఎస్కేప్ ఇవ్వండి. బుక్, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఆల్ట్ F1, మెటీరియల్ వెళ్ళండి, పేజ్ నెంబర్, ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది. పేజ్ నెంబర్ 42, నెట్ లాస్ 500. సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్,
సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. నెట్ లాస్, గ్రాస్ లాస్, సేల్స్ అకౌంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. డెమో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్స్, రిజిస్టర్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇలా మంత్లీ మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడే గ్రూప్ సెలెక్ట్ చేస్తూ, ఓకే. తర్వాత మీకు కీస్ కూడా ఇక్కడే ఉంటాయి. పేజ్ నెంబర్ 50లో, 48లో గ్రూప్ సెలెక్ట్ చేస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ జూలై అయిపోయింది కదా, ఆగస్ట్లో చూడండి. మీకు అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయేమో. ఆగస్ట్లో తెలియని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఆగస్ట్లో మీకు తెలియని ఎంట్రీస్ ఉన్నాయేమో చూడండి. 16th A to Z వాళ్ళు మనం పర్చేజ్ చేసాం కదా, వాళ్ళకి మనం డబ్బులు పే చేయాలి. సో పేమెంట్ డేట్ మార్చుకోండి, 1/8. మీరు మంత్లీ మీరు ఒకసారి మార్చుకోండి. A to Z వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది. 3,96,500. క్రెడిట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఇన్కమ్, 2,000. ఐసిఐసి బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. అంటే 3,96,500లో మనకు 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ 17th 18th చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 3 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, సేల్స్. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేద్దాం. ఇక్కడ జావా ట్రేడింగ్ వాళ్ళకి మనం ఏం చేస్తాం, సేల్ చేస్తాం, ఆల్ట్ సి. సన్రీ డెప్టార్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. సేల్స్, సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్, 25,900. సబ్మర్సిబుల్ పంప్స్, 30, 2,500. ఈ జిఎస్టీ, హెచ్జిఎస్టీ, 107,550 గ్రాండ్ టోటల్. సేవ్, ఎస్కేప్. మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి, శాలరీ అడ్వాన్స్, ఆల్ట్ సి. కరెంట్ అసెట్స్, పేమెంట్ తీసుకోవాలి, 2,000. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్, కన్వీనియన్స్, ఇండైరెక్ట్ షాప్ అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయండి. అక్టోబర్ చూడండి, లాస్ట్ మంత్లో శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు కదా. ఓకే. ఇప్పుడు అది 4 months 500 పట్టుకోమని చెప్పారు. ఓకే. పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చుకోండి, 110. సాలరీస్,
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500. సాలరీ అడ్వాన్స్ 500. అంటే అట్లా 4 months పట్టుకుంటే అతను తీసుకునే సాలరీ అడ్వాన్స్ ఏదైతే తీరిపోతుంది. ఐసిఐసి బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా అడ్వాన్స్ తీసుకుంటే అది 4 months పట్టుకోమని చెప్తే ఇలా 500 పట్టుకోవాలి. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్. సో ఇప్పుడు పర్చేజ్లోకి వెళ్ళి F11కి వెళ్ళి అక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెట్టి సేవ్ చేస్తే ఫార్మాట్ మారిపోతుంది. సేవ్ చూడండి. ఆల్ట్ సి రాజా ట్రేడర్స్. సన్డ్రీ డెప్టర్స్ తీసుకురా. కంట్రోల్ ఏ పర్చేస్ హై కెపాసిటీ. సో యాక్చువల్ టోటల్ క్వాంటిటీ 55, బిల్లుడ్ అంటే 50, రేట్ వచ్చేసి 650. ఆ 4 ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు. లో కెపాసిటీ. టోటల్ క్వాంటిటీ ఎన్ని 24. సో బిల్లుడ్ వచ్చేసి 20, ఇక్కడ 400. సిజిఎస్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినాయంటే టోటల్ క్వాంటిటీ వచ్చి యాక్చువల్లో ఇవ్వాలి, నార్మల్ క్వాంటిటీ వచ్చేసి బిల్లులో ఇవ్వాలి. సేవ్ చేయాలి. తర్వాత యాక్చువల్గా పసిఫిక్ మర్చెంట్స్ దగ్గర మనం పర్చేజ్ చేసి ఉంటాం లాస్ట్ మంత్లో. వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాలి. లేట్గా ఇస్తున్నందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు 32. ఇక నేను A to Z తీసుకుంటా, మీరు అక్కడ పసిఫిక్ తీసుకుంటా. 645450. మళ్ళీ డెబిట్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. ఎందుకంటే లేట్గా పే చేస్తున్నాం కదా, పర్చేజ్ చేశాము, వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలా, లేట్గా ఇచ్చాము, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. అది కూడా మనకి ఎక్స్ట్రా అమౌంట్. సేవ్. నెక్స్ట్ 34 సేల్స్ జావా. సో ఇక్కడ వచ్చేసి హై కెపాసిటీ స్టెబిలైజర్స్. టోటల్ క్వాంటిటీ 22, బిల్లుడు 20, రేటు 750. తర్వాత లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 6, సో 5, 450. ఓకే. ఇక్కడ వచ్చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. అలా ఫ్రీ ఐటమ్స్ వచ్చిన వల్ల అలా చేయాలి. ఏమైనా డౌట్స్ ఏమైనా చూడండి. ఇంకా నెక్స్ట్ డేటా టెక్ కూడా సేమ్ 36, 37 F6లో ఎంటర్ చేసుకోవాలి. అప్పుగా సేల్ చేసాం, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. ఓకే. ఫ్రీ ఐటమ్స్ లేవు కదా నవంబర్లో, వాటిని ఇంకా తీసేయాలి. డిస్కౌంట్ ఇచ్చాడు అక్కడ, ఫ్రీ డిస్కౌంట్. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. బిల్ వైజ్ యాక్చువల్ అని బిల్డ్ కంటే నో పెట్టాలి. కంట్రోల్ ఏ. ఓకే. ఎవరికి సేల్ చేస్తున్నాం? ట్రేడింగ్ కార్పొరేషన్ సీక్రెస్ట్. ఆల్ట్ సి. దట్ ఈస్ కంట్రోల్ ఏ. కెపాసిటీ 90, 900. సో అక్కడ డిస్కౌంట్ 5%. జిఎస్టీ హెచ్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. అలా తర్వాత 43
రిసిప్ట్ జాబ్ వాళ్ళకి సేల్ చేశాం కదా, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. 103 313 లేట్గా పే చేసినందుకు గాను వాళ్ళు మనం ఇంట్రెస్ట్ వేసాం, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆల్రెడీ. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359 ఐసిఐసిఐ బ్యాంక్. అలా ఎంటర్ చేసుకోవాలి. డిసెంబర్ చూడండి, డిసెంబర్లో మనకి 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ పర్చేజ్ చేసాం. వాటిలో కొన్ని డ్యామేజ్ వచ్చాయి, మనం ఏం చేస్తున్నాం, డెబిట్ నోట్ చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఎవరికి, ఏ డిజిట్ వాళ్ళకి. 10 రేట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, ఎందుకంటే క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసి ఉంటావు కదా, ఆ రేట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. డెబిట్ నోట్ అంటే ఇలా పోస్ట్ చేయాలి, రిటర్న్ అంటే. 51 52 ఏమైనా డౌట్స్ ఏమైనా చూడండి. మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. మంత్లీ జనవరి, జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్. జావా వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు రిటర్న్ చేశారు, మనకి క్రెడిట్ నోట్లో ఎంటర్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్ క్వాంటిటీ 15, రేట్ 700. సబ్మెర్సిబుల్ పంప్స్ 10, రేట్ 2300. జిఎస్టి, జిఎస్టి. సో సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ వస్తుంది. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరిలో చూడండి, అవే మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. మంత్లీ చూసుకోవాలి, బ్రాకెట్లో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకోవాలి. మార్చ్, లాస్ట్లో ప్రొవిజన్ ఇంట్రెస్ట్ 7, 31st మార్చ్. ఫస్ట్ రెంట్, ఆల్ట్సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3500. రెంట్ పేయబుల్, ఆల్ట్సి. ప్రొవిజన్స్, salaries 11,500. salaries payable, provisions, electricity expenses, indirect expenses, electricity expense payable, provisions, indirect expenses 37300. Telephone 800. Computer 15,000. Electrical fittings 500. Furniture 15,000.
మోటార్ వెహికల్ 5,000. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 1,800. ప్రిపేర్డ్ ఇన్సూరెన్స్, రెంట్ అసెట్స్. మీరు ఆల్రెడీ లాస్ట్ మంత్ తీసుకుంటారు ఇది. డ్రాయింగ్స్ 53,000. క్యాపిటల్ ఇక్కడ వరకు మీరు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఆడ 19793 వచ్చింది. ఇక్కడ నాకు వేరే వాల్యూ వస్తుంది. మీరు అన్ని మంత్లు చేస్తారు కాబట్టి జీరో అయిపోయి ఆ వాల్యూ ప్రాఫిట్ అండ్ లాస్ ని క్యాపిటల్ కలపాలి. ఓకే, ఇక్కడ నాకు యాడ్ అవుతుంది ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు. మీరు చేస్తారు కాబట్టి మీకు జీరో అయిపోతుంది. క్యాపిటల్ కలపాలి. వచ్చిన ప్రాఫిట్ ని లాస్ట్ ఫైనల్ గా క్యాపిటల్ కలపాలి. ఇలా మనం 12 months ట్రాన్సాక్షన్స్, ట్రేడింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. సేమ్ ఇది కూడా ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ లో చూడండి. ఎందుకంటే అసెట్స్ మన లైక్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ రైట్ సైడ్ లో వచ్చేసాయి. ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు ఇలా వచ్చాయి. యాక్చువల్ గా కరెంట్ లైబిలిటీ లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి 15,17,000 ఉంది. ఈ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. డేటా స్ప్లిట్ డేటా. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉండాలి 1 April 25. ఒకవేళ మనం 25 year లో ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఏంటి 1 April 26 లో ఉండాలి. ఓకే, ఇప్పుడు 2 companies ఆటోమేటిక్ గా జిరాక్స్ ఏర్పడతాయి. ఆల్రెడీ ఒకటి ఉంటుంది మన దగ్గర, 2 డూప్లికేట్, ఒకటి ఒరిజినల్ ప్రింట్ అవుతాయి. ఒకదాన్ని డిలీట్ చేయాలి, మనం మధ్యలో ఉండేదాన్ని డిలీట్ చేయాలి. ఆల్టర్ చేసుకోండి ఏది ఏ ఇయర్ సంవత్సరం బిల్ అని. ఆల్టర్లోకి వెళ్ళి మధ్యలో ఓపెన్ చేసి ఆల్ట్ టీ, మళ్ళీ కంపెనీలోకి వెళ్ళండి, ఆల్టర్లోకి వెళ్ళండి, ఏది ఏ ఇయర్ అనేది ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 24, 25, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 25, 26, కంట్రోల్ ఏ, ఎస్కేప్. ఈ విధంగా ఆల్టర్ చేసుకోవాలి. మీ ఓనర్ వచ్చి ఏ ఇయర్ అడిగితే ఆ ఇయర్ది ఓపెన్ చేసి కంపెనీ డీటెయిల్స్ చూపించాలి. ఇప్పుడు 25, 26 కొత్త కంపెనీలో ఉన్నాం. ఇప్పుడు మనం లోకి వెళ్ళి 31st March లో పేయబుల్స్ చేసాం. వాటిని ఇప్పుడు జీరో చేయాలి పేమెంట్ చేసి. రెంట్ పేయబుల్ 3,500. ఎంట్రీ పాస్ అవ్వట్లేదు, ఏం చేయాలి? ఎందుకు అది పాస్ అవ్వట్లేదు? డేట్ చేంజ్ చేయాలి. ఎక్కడ చేంజ్ చేయాలి? ఇయర్ లాస్ట్ ఇయర్ ఎక్కడ? పీరియడ్ ఏ ప్లేస్ లో చేయాలి? గేట్వే ఆఫ్ ప్లేస్ ఇంప్రూవ్. సో గేట్వే ఆఫ్ టాలీలో మనం మార్చాలి. ఎందుకంటే గేట్వే ఆఫ్ టాలీలో ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఇది కొత్త కంపెనీ కదా, 25 to 26 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు ఇవి, జీరో అవుతుంది. ఆ పేయబుల్స్ మాత్రమే, రిమైనింగ్ అన్ని అవసరం లేదు, నో నీడ్. ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళి చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ మొత్తం వచ్చేసి ఉంటుంది. 17,000, 15,000, 15,00,000, 17,000. సేమ్ ఓల్డ్ లో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తాయి. సార్ నాకు అవసరం లేదు సార్, నేను జీరో చేసుకుంటున్నా, నేను ఫ్రెష్ గా ఎంట్రీ చేసుకుంటాను, ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే ఆల్టర్ లెడ్జర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, సేవ్.
తర్వాత ఒక ఐటమ్ మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. చూడండి మొత్తం 0 అయిపోయి ఉంటుంది, ఏమి ఉండవు. చూడండి ఒక క్యాష్ తప్పితే రిమైనింగ్ మొత్తం 0 అయిపోయినాయి. మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గైస్, ఈ విధంగా మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఓపెనింగ్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం, ట్రేడింగ్ లో చేస్తాం, సర్వీస్ లో కూడా చేస్తాం, పార్ట్నర్షిప్ లో కూడా చేస్తాం. ఇలా కంపల్సరీగా స్ప్లిట్టింగ్ చేయాల్సిందే. స్ప్లిట్టింగ్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్ ఇది కాదు. ఏ ఇయర్కి అది బిజినెస్ ప్రాఫిట్ లో ఉందో లాస్ లో ఉందో అని తెలియాలంటే కంపల్సరీ స్ప్లిట్టింగ్ చేయాల్సిందే. చేస్తేనే అర్థం అవుతాయి, లేకుంటే అర్థం అవ్వవు. అది క్లియర్మా? ఎనీ డౌట్స్? క్లియర్. యా, అది చేయండి. టుమారో పార్ట్నర్షిప్ డిస్కస్ చేద్దాం. ఓకే.